నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు మన కిచెన్లోనే మెట్ట పొలంలో పండే దోసకాయలతోని పులుసు చేసి చూపించబోతున్నాను. ఈ దోసకాయలు విరివిగా మార్కెట్లలో బాగా దొరుకుతాయండి. ఇవి ఊర్లో కంది చేలల్లో పత్తి చేలల్లో పండిస్తారు. మామూలుగా అయితే ఇప్పుడు మెట్ట పొలంలోనే ఒక పంటగా పండిస్తూ ఉన్నారు ఈ దోసకాయలు అయితే. వెనకటి కాలంలోనే కంది చేలలు ఉండేవి, పత్తి చేలలు ఉండేవి, అలా దొరుకుతూ ఉంటాయి. దోసకాయలు చాలా బాగుంటాయండి మెట్ట పొలంలో దోసకాయలు. మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఇక్కడ 2 దోసకాయలు, ఒక సొరకాయ ముక్క తీసుకున్నాను. అలాగే ఒక పావు కేజీ టమాటాలు కూడా తీసుకొని ముక్కలకు కట్ చేసి పెట్టాను. ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనిలో ఎండు చేపలు వేసుకున్నా కూడా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను. అందులో ఈ కర్రీకి తగినంత ఆయిల్ వేసాను. ఒక 4 పావులు 5 పావులు ఆయిల్ వేసానండి. అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది కొంచెం వేడైన తర్వాత పోపు గింజలు వేసుకుందామండి. ఒక స్పూన్ పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు కలిపినాయి ఒక స్పూన్ వేసాను. అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ మీడియం సైజుతో ఒకటి తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. అలా వేసుకోండి. మిరపకాయలు అయితే ఒక 4-5 కూడా చిన్న ముక్కలు వేసాను. 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. ఈ విధంగా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకోండి. ఈజీ ప్రాసెస్ అండి, సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే. తగినంత సాల్ట్ వేద్దాము. ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ దోసకాయలు ఈ సొరకాయ కాంబినేషన్లో చాలా రుచిగా వచ్చింది కర్రీ అయితే. ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, చిటికెడంత మెంతి పొడి, చిటికెడంత జీలకర్ర పొడి, వేయించిన పొడులు ఇవన్నీ కలిపి ఒకసారి అలా అంతా కలిసేలా ఒకసారి కలుపుకుండా ఈ విధంగా. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది పచ్చివాసన పోయేలా 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి ఉంచుకున్న కూరగాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసేసుకుందాం. మనకి పోపు అయితే రెడీ అయిపోయింది. చూడండి, మనం కట్ చేసి ఉంచిన దోసకాయ, సొరకాయ, టమాటా ముక్కలు వేసేసుకుందాము. ఇందులో ఎండి చేపలు ఉన్నా వేసుకోవచ్చు, నెత్తళ్ళు, మనకి బొమ్మిడాయలు ఉన్నా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా ఇవి వేసుకుంటే నా దగ్గర ప్రస్తుతానికి లేవు, అందుకే ఈ 3 కలిపి వండుతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగా 3 రకాల కూరగాయలు 4 రకాలు కలిపి వండుకుంటే. ఇలాగ ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించినాక శనగపప్పు వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల శనగపప్పు ఒక అరగంట ముందు నానబెట్టి ఉంచి వేసాను శనగపప్పు. ఈ కాంబినేషన్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా ఎంత కమ్మగా వచ్చిందంటే కర్రీ. మధ్యలోని అడుగు పట్టకుండా అలా కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి చేస్తున్నాను. ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి వదిలేయకుండా. తర్వాత ఇప్పుడు మీ టేస్ట్కి తగినట్లు కారం వేసుకుంటే నేనైతే ఒక స్పూన్ వేసాను. ఇందులోనే ఒక స్పూన్ కారం వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకోండి. మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి కారం. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఒకసారి అలా కలుపుకోండి. అంతా కలిసేలా మళ్ళీ అడుగు పట్టకుండా మరొకసారి అలా కలుపుకుంటూ ఉండాలి. కారం వేసాం కదా, అడుగు పడుతూ ఉంటుంది. ఇలాగ ఒక 50-60% ఉడికిన తర్వాత మనం కొంచెము గరం మసాలా, కొంచెం కస్తూరి మెతి వేసుకుందాము. అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఈ విధంగా ఇలా అడుగు పడుతూ ఉంటుంది. మనకి మధ్యలో కలుపుతూ ఉండాలండి. తర్వాత అయితే ఇప్పుడు గ్లాసు నీళ్ళు అయితే వేసాను. మనకు పాలు తాగుతాం కదా, అంత ఒక సైజు గ్లాసు ఉంటాయి ఆ నీళ్ళు అయితే. ఇలా నీళ్ళు మనకేమన్నా కూరగాయ ముక్కలు పచ్చిగా ఉన్నా ఈ వాటర్తో ఉడికిపోతాయి. ఇంకా మెత్తగా ఉడికిపోతుంది కర్రీ అయితే. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఉడికించుకోవాలి. చూడండి, మనకు దగ్గరగా వస్తుంది కర్రీ అయితే. చపాతీ, రోటీ, పుల్కాలు, కన్నంలో చాలా బాగుంటుంది. ఇలా కనుక ట్రై చేయనట్లయితే ఇప్పుడు వరకు ఒకసారి ట్రై చేసి చూడండి. మన కర్రీ రెడీ అయిపోతుందండి. ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా, మనం వేసిన వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. కర్రీ దగ్గరకు వచ్చేసింది. చూడండి, చాలా బాగా వచ్చిందండి. ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి. సింపుల్గా అయిపోయిందండి. మరి ఇంకొక నిమిషం పాటు ఇప్పుడు గుప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలాగా మగ్గిద్దాము. ఈ కొత్తిమీరనైతే ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం అలా కలిపేసి దించేసుకోవడమే. రెడీ అయిపోయిందండి సింపుల్గా దోసకాయ, సొరకాయ, టమోటా, శనగపప్పు కర్రీ. మరి తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి. ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు ఇచ్చే లైకే నాకు సపోర్ట్ అవుతుందండి. మరి రుచికరమైన రెసిపీని మీ ఇంట్లో మీరు ట్రై చేసి మీ వాళ్ళకి రుచి చూపించండి. ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా ఈ మధ్య వ్యూస్ రావటం లేదండి, ఎందుకో తెలియదు నాకు కూడా. మనం ఎప్పుడు చేసేలాగానే చేస్తున్నాను. చాలా బాగా వచ్చిన వ్యూస్ మధ్యలో ఆగిపోయాయండి. తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.